మండపేట నియోజకవర్గాన్ని రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో చేర్చారని ప్రచారం అపోహ మాత్రమేనని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు స్పష్టం చేశారు. మండపేట నియోజకవర్గం ఎప్పటికీ అమలాపురం పార్లమెంట్ పరిధిలోనే ఉంటుందని చెప్పారు. రెవెన్యూ కార్యకలాపాలకు సంబంధించి మాత్రమే మండపేటను రాజమండ్రి పరిధిలోకి తీసుకొస్తున్నానన్నారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. ఇక్కడ మండపేట మున్సిపాలిటీలో ఎక్స్ఎఫ్ఎస్గా ఓటు అనేటువంటిది ఉండదు, కానీ ఎక్స్ఎఫ్ఎస్గా మేము నెంబర్లో కలెక్టర్ దాన్ని బేస్ చేసుకునే గవర్నమెంట్ మెమో ఇస్తే గవర్నమెంట్ ఇచ్చినటువంటి మెమోని బేస్ చేసుకుని కలెక్టర్ కూడా ఒక ఆర్డర్ పంపించాడు. అప్పటి నుంచి జరుగుతూనే ఉంది. మరి ఎలా ఎందు గురించి ఆపేశారు అనేటువంటిది అంటే మనందరూ ఇప్పుడు ఉన్నటువంటిది అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నాం, కానీ ఇక్కడ మండపేటలో కమిషనర్ రాజ్యాంగం లేకపోతే ఇక్కడ పరిపాలనా రాజ్యాంగం ఎలాగో ఉన్నది అనేటువంటిది ఎవరికి అర్థం కావట్లేదు. ఇది